ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ 'ఛత్రపతి'. వీరి కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ఇదే. ఇది 2005 సెప్టెంబర్ 29న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అప్పట్లో ఇది 25,00,00,000 వసూలు చేయడం విశేషం. ప్రభాస్‌కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది. ఇక తిరుగులేదు అనే భరోసా ఇచ్చింది. ఈ చిత్రంతోనే ఆయన సూపర్ స్టార్ అయిపోయారు. 'ఛత్రపతి'కి పోటీగా ముందు వారం, ఆ తర్వాత వారం 5 చిత్రాలు వచ్చాయి. అదే రోజు మోహన్ బాబు, చార్మి నటించిన 'పొలిటికల్ రౌడీ' సినిమా కూడా విడుదలైంది. ఆదినారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి మోహన్ బాబు నిర్మాత. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ప్రభాస్ 'ఛత్రపతి' దెబ్బకి అడ్రస్ లేకుండా పోయింది. ఇక 'ఛత్రపతి'కి వారం ముందు వచ్చిన చిత్రం యంగ్ హీరో రోహిత్ నటించిన 'గుడ్ బాయ్'. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్ సరసన మాజీ ఎంపీ నటి నవనీత్ కౌర్ హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదలైంది. ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. 'ఛత్రపతి'కి 2 వారాల ముందు విడుదలైన మరో సినిమా 'నాయకుడు'. యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రమిది. అప్పట్లో రాజశేఖర్ హీరోగా పీక్‌లో ఉన్నారు. బిగ్ స్టార్స్‌లో ఒకరు. దీంతో ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. పైగా కోడి రామకృష్ణ దర్శకుడు కావడం విశేషం. నమిత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదలైంది. మిశ్రమ స్పందనతో లాగుతూ వచ్చింది. కానీ 'ఛత్రపతి' దెబ్బకి కోలుకోలేకపోయింది. 'ఛత్రపతి' మూవీకి వారం గ్యాప్‌తో బాలకృష్ణ దిగాడు. ఆయన జయంత్ పరాంజీ దర్శకత్వంలో నటించిన 'అల్లరి పిడుగు' అక్టోబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయనకు జోడీగా కత్రినా కైఫ్, చార్మి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది. 'ఛత్రపతి'కి 2 వారాల గ్యాప్‌తో మాస్ మహారాజా రవితేజ నటించిన 'భగీరథ' విడుదలైంది. రసూల్ వల్లోర్ దర్శకత్వంలో ఈ యాక్షన్ డ్రామా చిత్రం రూపొందింది. అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఆ నెల మొత్తం 'ఛత్రపతి' హవా నడిచింది.